మొత్తానికి మోదీ చెప్పిన పొదుపు మంత్రంతో ఫస్ట్ మోదీ అయితే తన కాన్వాయ్ని తగ్గించారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే రూట్లో వెళ్లారు. 11 తన కాన్వాయ్లో 11 నుంచి 4కు తగ్గాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇటు ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాన్వాయ్స్ తగ్గించే యోచనలు అయితే ఇంకా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది ప్రజా ప్రతినిధులు అయితే కాన్వాయ్స్ తగ్గించినటువంటి నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ రోజు రాష్ట్ర సచివాలయానికి అయితే 4 వెహికల్స్ లో అయితే రావడం జరుగుతా ఉంది. దీంతో పాటు మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఒక కాన్వాయ్ తోటి అయితే రావడం జరుగుతా ఉంది. ఇలా కీలకమైనటువంటి ప్రజా ప్రతినిధులందరూ కూడా ఈ యొక్క కాన్వాయ్స్ ని తగ్గించి రాష్ట్ర సచివాలయానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వాలంటూ కూడా మంత్రులకి దిశానిర్దేశం అనేది చేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇటు కూటమిలో ఎన్డీఏ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 8 అంశాలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా పెట్రోల్, డీజిల్ ని పొదుపు ఆదా చేసే విధంగా కూడా ఇటు ఈ యొక్క అంశాలను అయితే తీసుకురావడం జరుగుతుంది. దీంతో పాటు హైబ్రిడ్ విధానం అంటే ఏదైతే వర్క్ ఫ్రం హోమ్ విధానానికి అయితే కనుక ఇటు స్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం చూసినటువంటి పరిస్థితుల్లో కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు గతంలో చూసినట్లయితే కరోనా సమయంలో ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ఐటీ కంపెనీలు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం సైతం కూడా ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోమ్ విధానంతో పాటు ఏ గ్రేడ్ల వారికి ఈ యొక్క విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్టు కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. దీంతో పాటు ఈ యొక్క కార్యాచరణ అనేది అధికారులతో డిస్కస్ చేసిన అనంతరం కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు హైబ్రిడ్ విధానాన్ని సైతం కూడా ఇటు ప్రభుత్వం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా